అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్‌లో మనం పాయింటర్ అర్థమెటిక్ అండ్ పాయింటర్స్ అండ్ అరేస్ గురించి చూసాం కదండీ. ఈరోజు సెషన్ నుంచి మనం ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాము. అసలు ముందు టాపిక్ ఏంటి అంటే ఫంక్షన్ ప్రోటోటైప్ అన్నమాట. ఫంక్షన్ ప్రోటోటైప్ అంటే మనకి చూసుకున్నట్టయితే ఏంటి అంటే ఇది ఒక స్టేట్మెంట్ అన్నమాట. మనకి కంపైలర్‌కి తెలియడం కోసం. అంటే ఫంక్షన్ నేమ్ ఏమిచ్చారు, రిటర్న్ టైప్ ఏమివ్వాలి, అందులో నంబర్స్ ఏంటి, అసలు డేటా టైప్ ఏంటి, మనం తీసుకున్న పారామీటర్స్‌కి డేటా టైప్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పేదే మనకి ఫంక్షన్ ప్రోటోటైప్ అండి. అసలు ముందు ఇవన్నీ ఏంటి అనేది మనం చూద్దాము. ఫస్ట్ ఫంక్షన్ ప్రోటోటైప్ అంటే ఏంటో జస్ట్ బేసిక్స్ అనేవి తెలుసుకోండి సరిపోతుంది. ఫంక్షన్ ప్రోటోటైప్ ఏం చేస్తుంది అంటే కంపైలర్‌కి క్రాస్ చెక్ చేసుకోవడానికి మనం యూజ్ చేసేదే ఫంక్షన్ ప్రోటోటైప్ అన్నమాట. అంటే ఫంక్షన్‌లో మనం ఏమేం పారామీటర్స్ తీసుకున్నాము, ఎలాంటి డేటా టైప్ తీసుకున్నాము, ఫంక్షన్ డెఫినిషన్ ఏంటి, ఫంక్షన్ కాల్ ఏంటి, ఇవన్నిటిని కలిపితేనే మనకి ఫంక్షన్ ప్రోటోటైప్ అండి. అసలు ఫంక్షన్ గురించే చెప్పకుండా ఇవన్నీ చెప్పేస్తున్నారేంటి ముందు అని అనుకోకండి. ఫస్ట్ మనకి టాపిక్ అనేది ఫంక్షన్ ప్రోటోటైప్ ఇచ్చారు. సో, మనం దీని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఫంక్షన్ ప్రోటోటైప్‌కి సంబంధించి లోపల ఉండేవేంటి, ఫంక్షన్ డెఫినిషన్ గానీ, ఫంక్షన్ కాల్ గానీ, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే మనం సింటాక్స్ చూద్దాము. రిటర్న్ డేటా టైప్. ఇక్కడ రిటర్న్ టైప్ అనేది ఇస్తామండి. రిటర్న్ టైప్ మీన్స్ రిటర్న్ డేటా టైప్. మనకి రిజల్ట్ అనేది ఏ టైప్‌లో రావాలి అనేది కూడా మనం రిటర్న్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఫంక్షన్‌కి మనం ఒక పేరు పెట్టుకుంటాం. ఆ ఫంక్షన్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తాం. లోపల పెరాలసిస్ ఓపెన్ చేసి ఇక్కడ మనం టైప్ 1, టైప్ 2 దట్ మీన్స్ ఏంటంటే డేటా టైప్ ఇస్తాము. ఇంకా వాల్యూస్ ఇస్తాము. టైప్ అన్నమాట. వాటినే పారామీటర్స్. పారామీటర్స్ అని అంటామన్నమాట. లోపల తీసుకునేవి. బ్రాకెట్ లోపల ఉండేవి మనం పారామీటర్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. అసలు ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ డెఫినిషన్ ఏంటి? నెక్స్ట్ ఫంక్షన్ కాల్ ఏంటి? అలాగే ఉన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి. అయితే ఫస్ట్ ఫంక్షన్ డెఫినిషన్. ఫంక్షన్ డెఫినిషన్ అసలు వాట్ ఈస్ ఫంక్షన్ అనేది చూసుకున్నట్టయితే మనకి ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? అసలు అదేంటి అంటే ఒక టాస్క్ అనే దాన్ని పెర్ఫార్మ్ చేయాలి అనుకోండి. అది ఒక బ్లాక్‌కి సంబంధించింది. అంటే ఒక స్పెసిఫిక్ బ్లాక్‌కి మనం పేరు పెట్టుకున్నట్టనమాట. ఫంక్షన్ అంటే అదేననమాట. ఒక స్పెసిఫిక్ బ్లాక్‌కి టాస్క్ అనేది పెర్ఫార్మ్ చెయ్యాలి. ఆ బ్లాక్‌కి సంబంధించి దానికొక పేరు పెట్టుకుందాం అని అనుకున్నప్పుడు మనం ఫంక్షన్ అనేది తీసుకుంటాం. ఫంక్షన్ అనేది నేమ్ ఆఫ్ ద బ్లాక్ అనమాట. బ్లాక్ యొక్క పేరు. ఇది మనకి ఇన్పుట్‌ని తీసుకుంటుంది. ఇందాక చెప్పినట్టు బ్రాకెట్స్‌లో లోపల పారామీటర్స్ ఉంటాయి. అవి ఇన్పుట్స్ అనమాట. మనం తీసుకునే ఇన్పుట్స్. అండ్ ఇంకేంటంటే మనకి ఆ బ్లాక్‌కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ మనం ఏదైతే రిటర్న్ చేయాలి అనుకుంటున్నామో అంటే రిజల్ట్ అనేది మనకి ఏదైతే రావాలి అనుకుంటున్నామో దాన్ని రిటర్న్ కింద రాసుకుంటామనమాట. రిటర్న్ అని చెప్పి మనకు కావాల్సిన వాల్యూ మనం ఇస్తే గనక అది మనకి రిజల్ట్ అనేది అది ఇస్తుందనమాట. అర్థమైందా అండి? ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఫంక్షన్ అనేది ఒక పీస్ ఆఫ్ లాజిక్‌ని ఒకసారి లాజిక్ అనేది మనం ఫంక్షన్‌లో రాసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ తీసుకున్నప్పుడు a+b అనే ఫంక్షన్ లాజిక్కే కదా అది. ఆ లాజిక్ అనేది ఫస్ట్ ఒకసారి మనం రాసామనుకోండి. ప్రోగ్రామ్ అంతటా కూడా మనం ఎక్కడైతే కావాలి అనుకుంటామో అక్కడ మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. అది ఫంక్షన్ అలో చేస్తుంది. ఫంక్షన్ మనం అందుకు యూజ్ చేస్తాం. ఇంకా చూసుకున్నట్టయితే ఇది ఎందుకు యూజ్ అవుతుంది? మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది ఫంక్షన్ అంటే కోడ్ అనేది ఎప్పుడు కూడా క్లీన్‌గా ఉండాలి, నీట్‌గా ఉండాలి. ఆర్గనైజేషన్ అంటే మనకు అర్థం చేసుకోవడానికి గానీ, మనం డిజైన్ చేసుకోవడానికి గానీ, ఫంక్షన్ అనేదాన్ని ఏదన్నా ప్రోగ్రామ్ రాయాలనుకున్నప్పుడు గానీ, ఈజియర్‌గా ఉండాలి. అండర్‌స్టాండ్ చేసుకోవడానికి, మేనేజ్ చేసుకోవడానికి అని అనుకున్నప్పుడు మనం ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ సింటాక్స్ చూద్దాము. సేమ్ ఇందాక చూసినట్టే ఫంక్షన్ ప్రోటోటైప్‌లో ఇక్కడ రిటర్న్ డేటా టైప్ అనేది రాస్తామండి. ఏ డేటా టైప్‌లో మనకి డేటా అనేది రిటర్న్ అవ్వాలి. రిజల్ట్ వచ్చినప్పుడు అని చెప్పేసి. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇస్తాం. లోపల మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఆర్గ్యుమెంట్స్ అన్నా, లేదంటే పారామీటర్స్ అన్నా ఇవన్నీ కూడా ఇన్పుట్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి లోకల్ డిక్లరేషన్ అంటే మనం నార్మల్‌గా ఏమన్నా డిక్లేర్ చేసుకుంటే వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాం కదండీ! ఆ లోకల్ డిక్లరేషన్ ఏమైతే ఉంటాయో అవి చేసేస్తాము.
ఏవైతే స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ స్టేట్మెంట్స్ రాసుకుంటాము. నెక్స్ట్ ఏమైతే రిటర్న్ అవ్వాలో మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట. రిటర్న్ అని చెప్పేసి వాల్యూ రిటర్న్ అవ్వాలా, వేరియబుల్ ఎక్స్ప్రెషనా, ఇలా మనం రాసుకుంటాము. నెక్స్ట్ ఇది ఫంక్షన్ డెఫినిషన్ అండి. ఫంక్షన్ డెఫినిషన్‌కి సంబంధించి డెఫినిషన్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యేలానే చెప్పానని అనుకుంటున్నాను. ఓకే. సింటాక్స్ కూడా మీకు అర్థమైంది కదా! నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ కాలింగ్ అండి. ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటో చూసేద్దాం ఇప్పుడు. ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటంటే, ఒకసారి ఫంక్షన్ అనేది డిఫైన్ చేసిన తర్వాత అది మనం కాల్ చేస్తాం. అంటే మనం పెరాన్సిస్‌లో రాసుకుంటాం గదండీ! పెరాన్సిస్‌లో బ్రాకెట్స్‌లో రాసుకుంటాం గదా! అది కాల్ చేయాలన్నమాట. అంటే మళ్ళీ పిలవాలి. దాన్ని కాల్ చేస్తేనే మనకి రిటర్న్ అనేది రిజల్ట్ అనేది వస్తుంది. ఆ కాలింగ్ ఫంక్షన్. మనం ఏదైతే ఒక నిమిషం మీకు మళ్ళీ చెప్తాను చూడండి. ఒకసారి ఫంక్షన్ అనేది డిఫైన్ చేసేసిన తర్వాత అంటే మనం నార్మల్‌గా ఇప్పటివరకు చెప్పుకున్నట్టు రిటర్న్ డేటా టైపు, ఫంక్షన్ నేము అండ్ లోపలేమో ఇన్‌పుట్స్ బ్రాకెట్ లోపల ఇలా రాసుకుంటాం గదండీ! ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు డెఫినిషన్ అది. ఫంక్షన్ కాలింగ్ ఏంటి అంటే మనం ఏ నేమ్‌తో అయితే ఫంక్షన్ నేమ్‌ని క్రియేట్ చేసుకున్నామో అదే నేమ్‌ని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లోపల బ్రాకెట్స్ ఓపెన్ చేసి మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ఫంక్షన్‌ని కాల్ చేస్తాం. మళ్ళీ పిలుస్తామనమాట. అప్పుడు మనకి రిటర్న్ అనేది రిజల్ట్ రావడం జరుగుద్దనమాట. అది ఫంక్షన్ కాలింగ్ అండి. దీనికి సంబంధించి మనం ఒక ప్రోగ్రామ్ చూద్దాము. #include stdio.h సింపుల్ ప్రోగ్రామ్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ అనమాట. ఫంక్షన్ డెఫినిషన్ అయితే ఇది. ఫంక్షన్ డెఫినిషన్ ఆల్రెడీ చెప్పినట్టు ఫస్ట్ మనం రిటర్న్ డేటా టైప్ ఎందులో రావాలనుకుంటున్నాము అంటే ఇంట్లో రావాలి అనుకుంటున్నాను నేను. యాడ్ అనే ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంట్ ఏ కామా ఇంట్ బి అని చెప్పేసి 2 ఇన్పుట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రిటర్న్ మనకి ఎలా రిటర్న్ అయ్యి రావాలి? a+b సమ్ చేసి కదా రావాలి. రిటర్న్ a+b అని రాసుకుంటాం. ఈ రిటర్న్ రాయడం వల్ల ఇది మనకి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ ఓపెన్ చేసాం కదా బ్రాకెట్, ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఇది ఫంక్షన్ డెఫినిషన్ అండి. ఇప్పటి నుంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనం వాయిడ్ మెయిన్ ఎక్కడైతే పెడతామో అక్కడ నుంచే మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయినట్టు అనమాట. దాని పైన ఉన్నవన్నీ కూడా ఇది డెఫినిషన్, ఫంక్షన్ యొక్క డెఫినిషన్ అంటాం. వాయిడ్ మెయిన్ రాస్తాము. ఇప్పుడు రాసేది ఫంక్షన్ కావాలన్నమాట. ఇక్కడ మనం యాడ్ నేమ్‌తో ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఫంక్షన్ నేమ్ కింద ఇక్కడ మనకి ఇంట్లో రావాలి అనుకుంటున్నాం డేటా టైప్. సో రిజల్ట్‌లో నేను స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పెట్టి యాడ్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏదైతే తీసుకున్నామో ఆ ఫంక్షన్ నేమ్ ఇక్కడ రాసి యాడ్ అని చెప్పి లోపల మనం బ్రాకెట్స్‌లో ఇన్పుట్స్ అనేవి తీసుకుంటాం అన్నమాట. ఇది ఫంక్షన్ కాల్. ఓకేనండి. ఇది ఫంక్షన్ కాలింగ్ అనమాట. ఇది కాలింగ్ అంటారు. కాలింగ్ ఫంక్షన్ అని కూడా అంటాము. ఇది కాల్డ్ ఫంక్షన్ అంటాం. ఇది పిలవబడుతుంది. ఇది పిలుస్తుంది గదా! సో, దట్ అనమాట. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అని చెప్పేసి రిజల్ట్ అనేది మనకి రిజల్ట్‌లో కదా స్టోర్ అయ్యి ఉంటుంది. a+b అయిన తర్వాత సో, రిజల్ట్‌ని మనం సమ్ ఈజ్ అని చెప్పేసి రిజల్ట్ కింద ప్రింట్ చేసి బ్రాకెట్ అనేది క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ చూసారు కదా అవుట్‌పుట్ అనేది ద సమ్ ఈజ్ అని చెప్పేసి 8 వస్తుంది. అంటే 5 + 3 = 8 కదండీ! సో, అదనమాట. ఇది ఫంక్షన్ కాలింగ్‌కి సంబంధించిన డెఫినిషన్ అండి. దట్స్ ఇట్ అండి. ఇది మనకి ఫంక్షన్ కాలింగ్ అండి. ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ డెఫినిషన్, ఫంక్షన్ ప్రోటోటైప్ అనేది చూసాం కదా! నెక్స్ట్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ సెషన్‌లో కవర్ చేద్దాము. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.